సంచలన రాజకీయాలకు తెరతీసే నెల్లూరు జిల్లా మరో వినూత్న ప్రక్రియతో మళ్లీ వార్తల్లో నిలిచింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా వాడివేడిగా ప్రచారాలు, చేరికల హోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో సైతం రాజకీయం తారాస్థాయికి చేరింది. వైసీపీకి ఆయుపట్టు అయిన వాలంటీర్ల వ్యవస్థను కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ విధుల నుంచి దూరం చేయడంతో వారు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి స్వామి భక్తి చాటుకునేందుకు వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా కోవూరు నియోజకవర్గంలో వాలంటీర్లు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లుగా ఉన్న విడవలూరు మండలానికి చెందిన 40 మంది వాలంటీర్లు రాజీనామాలు చేసి స్వచ్ఛందంగా వచ్చి కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ప్రశాంత్ రెడ్డికి వాలంటీర్లు చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. అదేంటమ్మా, అందరు వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు కదా అని ప్రశాంత్ రెడ్డి వాలంటీర్లను అడిగితే అందుకు వాలంటీర్లు ఇచ్చిన సమాధానం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నవారిని ఆలోచింపజేసింది. మీరంటే మాకు నమ్మకమని, టీడీపీ ఇచ్చిన భరోసా మాకెంతో నచ్చిందని వాలంటీర్లు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా అధికార పార్టీకి ప్రజలకు వారధిగా ఉన్న వాలంటీర్లు సైతం యూటర్న్ తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏదేమైనా టీడీపీలో చేరిన వాలంటీర్లకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనదైన శైలిలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రస్తుత పాలకులు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనమిచ్చి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ కోవూరు నియోజకవర్గం నుంచి విడవలూరు మండలం నుంచి 40 మంది వాలంటీర్లు ఒకే పంచాయతీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి, అభిమానానికి ధన్యవాదాలు. వాళ్ళందరూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉండి వాలంటీర్లుగా పనిచేసి 5,000 జీతంతో పనిచేసి ఇప్పుడు ఈరోజు రిజిగ్నేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకంతో వాళ్ళు నేను అడిగాను వాళ్ళని, ఎందుకమ్మా ఇలా చేశారని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుందని, మాకు తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా అపాయింట్ చేసుకుంటారని, మాకు 10,000 జీతం వస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అట్లే ఆ ప్రభుత్వంలో చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ఇలా స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అవుతున్నామని చెప్పారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు మా దగ్గరికి వచ్చినందుకు తప్పకుండా నేను వాళ్ళకి మాట ఇస్తున్నాను, తప్పకుండా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి. రిజైన్ చేసేది తెలియదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, మేము జాయిన్ అవుతామని చెప్పి టీడీపీలో. నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటి, ఎందుకమ్మా ఇలా చేశారని అడిగాను. నేను ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళని కూడా. ముందుగా నేను మాట్లాడింది, నేను రిజైన్ చెప్పించింది ఏం లేదు. వాళ్ళు రిజైన్ చేసి వచ్చారు. వాళ్ళు కోవూరు నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు మహిళల మీద చూపిస్తున్న, అంటే ఈ 40 మందిలో ఆల్మోస్ట్ 20 మంది పైగా మహిళలు ఉన్నారు. వాళ్ళు గౌరవం చూపించలేకపోతున్నారని, మహిళల పట్ల వాళ్ళకి గౌరవం లేదని, మేము ఇంకా వాళ్ళ దగ్గర పనిచేయదలుచుకోలేదు అని చెప్పారు నాకు. అందువల్ల నేను కూడా వాళ్ళని స్వాగతించాను. ఏ పార్టీలో అయినా చేరికలు అనేటివి సర్వసాధారణం ఎలక్షన్స్ అప్పుడు. అండ్ 5 సంవత్సరాల నుంచి, 5 కాదు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు తోడయ్యారు. ఎందుకంటే గెలుపు కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, మేము ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక్క నాయకుడిని మేము ఇంతవరకు అయితే బలవంతం పెట్టలేదు. వాళ్ళు వచ్చి మా మీద అభిమానంతో మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నాం. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, చేరిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పొమ్మని చెప్తున్నాం. ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులకి అతి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్తున్నాం. మేము వాళ్ళని అంటే ఇప్పుడే కాబట్టి అందరినీ కలుపుతున్నాం. అందరూ బాగున్నారు, అలాగేం లేదు, ఏదో 1-2 అలా మాట్లాడడమే కానీ అందరూ వస్తున్నారు నా దగ్గరికి. పాత వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, అందరూ కలిసి పని చేస్తున్నారు. చాలా గ్రామాల్లో మేము అందరినీ సరి చేసుకుంటున్నాం. సో దానివల్ల ఏం ప్రాబ్లం. వాళ్ళు తిరిగి వచ్చి టీడీపీలో చేరితే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాలంటరీ జాబ్స్ ఇస్తాము. అదేవిధంగా వేతనం కూడా డబుల్ అవుతుంది, 10,000 చేస్తున్నాము. కాబట్టి ఆ సపోర్ట్ అయితే మేము చేయగలం ప్రభుత్వం తరఫున. ఇంటికి రావాలంటే పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, అందుబాటులో ఉండరు, ఇక్కడ కుక్కలు ఉంటాయి అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. మీరు వచ్చారు కదా, ఇప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయి? ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని గేట్లు ఉన్నాయి చెప్పండి. ఒకటే గేట్ ఉంది, నేరుగా వచ్చారు అందరూ.
అవన్నీ వాళ్ళ ప్రతిపక్ష నేతల ప్రచారాలు వాళ్ళు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత మహిళకి కోవూరు అభ్యర్థిగా నన్ను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఒక మహిళకి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇదే విధంగా, ఒక మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో, మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా, అది వెళ్ళి జనం ముందు చెప్పండి, మేము ఇది చేసాం, మా ఓటేయండి, ఏంటి ఆమె ఇప్పుడే వచ్చింది మీరు ఎందుకు ఓటేస్తున్నారు, వేయబాకండి అని చెప్పండి. వాళ్ళు వేయకపోతే వదిలేయండి, మీకు వేస్తే వేయించుకోండి. నేను చెప్పేది ఇదే, అప్పుడు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మీరు చేసిన పనిని చూపించి ఓట్లు అడగండి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి.